నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం 20వ శ్లోకం నుండి. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయంది నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటి కర్త కాడు. వాటికి అంటే కర్మలకు కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్విషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. యదృచ్ఛాలాభ సంతుషో ద్వంద్వాతీతో వివత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయిన వాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలనన్నా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునంది నిరంతరము మనస్సును లగ్నమొనర్చిన వాడును, కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును అనగా మిగిలి ఉండవు.